ఫిరాయింపులపై మాట్లాడిన నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పార్టీలోకి వస్తామంటే ఎవరైనా వద్దంటారా? ఫిరాయింపులను ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా లేనప్పటికీ పలువురు బీఆర్ఎస్ నాయకులే కాంగ్రెస్ అధినేతలతో మంతనాలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ నాయకులు చాలా మందిని బెదిరించి పార్టీలో చేర్చుకున్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలన చూసి బీఆర్ఎస్ నాయకులు మొగ్గు చూపుతున్నారని, ఇకపై ఆ నలుగురు కుటుంబ సభ్యులే బీఆర్ఎస్ లో మిగులుతారని శ్రీధర్ బాబు అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. సోదరిమణి అలేఖ్య గారిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత ప్రముఖ కూచిపూడి కళాకారు శ్రీమతి అలేఖ్య గారిని ఈ మన తెలంగాణ సంగీత అకాడమీ చైర్మన్ గా నియామకం చేయడం పట్ల మా తరఫున, మా ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి కళాకారులను, కళలను తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విస్తరణ చేయడానికి, రెండవది కళలను ప్రోత్సాహం చేయడానికి మరి ఒక కళాకారులనే ఈ అకాడమీకి చైర్మన్ గా చేయాలని కేంద్ర అవార్డు గ్రహీత అయిన అలేఖ్య గారిని ఎంపిక చేయడం, కళల పట్ల వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న ఉత్సాహం, వారికి ఉన్న ఆసక్తి రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళారంగాన్ని వైభవయుతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు ముందంటారని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పలు సంస్థలకి, కార్పొరేషన్స్ కి చైర్మన్లను నియామకం చేయడం, వారందరూ కూడా ఈ రోజు కొద్ది రోజుల్లో అందరూ కూడా వారి పదవి బాధ్యతలు చేపట్టడం, ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ్యతనిచ్చి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక పరంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి, కాంగ్రెస్ పార్టీ పట్ల 10 సంవత్సరాల కాలం పాటు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన మరి మా నాయకులకి, కార్యకర్తలకి తగు విధమైన గుర్తింపిచ్చే కార్యక్రమంలో ఈరోజు అనేక కార్పొరేషన్లకు కూడా మరి వాళ్ళని చైర్మన్ నియామకం చేయడం జరిగింది. అందరూ కూడా మా సీనియర్ నాయకులు, వారికి అందరికీ కూడా మా ప్రభుత్వం తరఫున. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.